హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ దీన్ని కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అండి. సో నేను ఫస్ట్ అయితే స్కర్ట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. సో లైనింగ్ వచ్చేసి అతుకులు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే నేను అవి అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ రెండు క్లాత్లు జాయిన్ చేసుకొని మళ్ళీ దాని పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. సో నీట్గా ఉంటుంది. చూసారు కదా, పైనుంచి స్టిచ్ చేస్తే ఇలా మనకి అటాచ్ చేసినట్టు కనిపించదు, నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. అండ్ తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఈక్వల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ పార్ట్ అండ్ లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. సో అది పైన ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలని, లేకుంటే మనకి ఎక్స్ట్రా సాగిపోతుంది ఈ క్లాత్. సో చూసారని అయితే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేశాను. అండ్ సైడ్ స్టిచ్ కూడా వేశాను. అండ్ ఇక్కడైతే సైడ్ కొంచెం ఓపెన్ ఉంచుకున్నాను. కావాలంటే కొందరు జిప్ వేస్తారు, మీరు కూడా జిప్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను అందుకే ఇలా స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం నడుముకైతే బెల్ట్ స్టిచ్ చేయాలి. సో దానికోసం అయితే నేను ఇట్లా బక్రం క్లాత్ ఇట్లా 5 ఇంచెస్లో తీసుకున్నాను. విడ్త్ అయితే మనకి నడుము ఎంత విడ్త్ ఉంటుందో దాని లెంత్ తీసుకోవాలి. అండ్ ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కుట్టడానికి. అండ్ అలాగే దాంతోపాటు నేను ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ కూడా సేమ్ లెంత్లో తీసుకున్నాను, లెంత్ అండ్ విడ్త్లో. బెల్ట్ అనేది స్కర్ట్కి అటాచ్ చేసుకుంటే స్కర్ట్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కోసం ఫస్ట్ సాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం రైట్ సైడ్ వేసుకోవాలి ఇలా. అండ్ దానిపైన మనం ఈ కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, కాటన్ లైనింగ్ అనేది వేసుకోవాలండి. సో మనం నెక్ అటాచ్ చేసుకొని రివర్స్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో చూసాగా నేను రెండింటికి అలానే పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టుకున్నాను, స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు పోకుండా ఉండడానికి. ఎందుకంటే ఇవి కొంచెం నెట్ క్లాత్స్ కదా, జరిగిపోతాయి. కాటన్ క్లాత్స్ అయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా సీక్వెన్స్ ఉన్న క్లాత్లు అయినా స్టోన్ ఉన్న క్లాత్లు అయినా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలని, లేకుంటే నీడిల్ అనేది విరిగిపోతుంది. సో నెక్ అనేది స్టిచ్ చేయడం అయిపోయింది కదా, అయిపోయాక నెక్ ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని మనం సైడ్కి కొంచెం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి నెక్కి. సో రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది మనకి. అండ్ రౌండ్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే. అండ్ నేను బ్యాక్ పార్ట్కి అయితే లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే ఆ డోరీ అనేది అటాచ్ చేశాను, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ అయితే ఈ కాటన్ క్లాత్ అయితే రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకో, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. కావాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఆల్రెడీ మొత్తం సీక్వెన్స్ క్లాత్ కాబట్టి నేను పైపింగ్ ఏం చేయలేదు, నెక్ రివర్స్ చేశాను. సో చూసారు కదా, నెక్ అయితే నీట్గా రౌండ్గా వచ్చింది. అండ్ థ్రెడ్ కూడా లోపల ఆల్రెడీ అటాచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా లైనింగ్ కూడా ఫుల్ స్టిచ్ వేసుకోవాలండి, కరెక్ట్ ఇలా పిన్స్ పెట్టుకొని. సో కదలకుండా ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. అండ్ చూసారు కదా, నేనైతే స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ అనేది నేను ప్రిన్స్ కట్ లాగా కుట్టానండి, కట్ చేయకుండానే డైరెక్ట్ ప్రిన్స్ కట్ కూడా మనం కుట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా, ఇలా నీట్గా వస్తుంది కట్ చేయకుండా స్టిచ్ చేస్తే. కొన్ని క్లాత్స్ ఏంటంటే కట్ చేయడం వల్ల అవి ఇలా దారాలన్నీ ఊడిపోతాయి కదా, సో నేను అలా అని ఇలా స్టిచ్ చేశాను. అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా డాట్స్ అనేవి వేసానండి. వేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే షోల్డర్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్. షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాక 2 షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. సో మనకి షోల్డర్ అనేది ఈక్వల్గా వస్తుంది హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ హ్యాండ్స్ అని నేను చెప్పాను కదా, హ్యాండ్స్కి ఏం లైనింగ్ వేయట్లేదు. సో ఇవి డైరెక్ట్ చిన్న కింద అయితే ఒక 1/2 ఇంచ్ తోటి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి డైరెక్ట్ మెయిన్ బాడీ పార్ట్కి అనేది అటాచ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేశాను 2 ఫోల్డింగ్స్ ఒక 1/2 ఇంచ్ తోటి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ అనేవి అయితే అటాచ్ చేశానండి. ఇక్కడ వరకు అయితే సేమ్ మనం బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే అండి. నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా, కొంచెం ఎలైన్ లాగా కుడుతున్నాను, రెగ్యులర్ టాప్ లాగా కాకుండా అని. సో నెక్స్ట్ అయితే ఇది అటాచ్ చేసుకోవాలండి. సో దీనికి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని ఫస్ట్ నేను కింది సైడ్ అనేది ఇట్లా అటాచ్ చేస్తున్నాను అండి, ఎందుకంటే మనం సపరేట్గా ఫోల్డ్ చేస్తే అది లుక్ అనేది నీట్గా ఉండదు. సో అందుకని నేను డైరెక్ట్ ఇలా మనం నెక్ అయితే ఇలా రివర్స్ చేస్తామో అలా నేను కింది సైడ్ ఇలా రివర్స్ చేసేసాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ లాగా కట్ చేశాను, మిడిల్లో స్లిట్ వచ్చేలాగా. సో చూసాగా 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే నేను ఇలా రివర్స్ చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేయడం అండి. అటాచ్ చేసి స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది అయితే రెడీ అయిపోతుంది.
అండ్ ఈ కింది పార్ట్కి నేను స్లిట్ ఇచ్చాను కదా, స్లిట్ దగ్గర మనం ఏమైనా లేస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్ లేదని నేనైతే లేస్ యాడ్ చేయలేదు. సో చూసారు కదండి, ఫైనల్గా క్రాప్ టాప్ అయితే ఇలా స్టిచ్ చేశాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేశాను. అండ్ చూసారు కదండి, కలర్ కాంబినేషన్ అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. వేసుకున్నాక కూడా చాలా బాగుంది ఫిట్టింగ్ అనేది. సో నెక్స్ట్ టైం మీరు కూడా రెగ్యులర్ కాకుండా ఇలా ట్రై చేయండి. అండ్ వేసుకున్నాక ఎలా ఉందనేది కూడా నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.